అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం అట్లీ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. వీడియో చూస్తే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా అనిపిస్తుంది. అయితే అట్లీ అంతకు మించిన ప్రయోగం ఏదో చేయబోతున్నాడన్నది ఇన్సైడ్ వర్గాల టాక్. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 600 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంటున్నారు. పుష్పతో 1000 కోట్ల క్లబ్లో చేరాడు బన్నీ. ఇప్పుడు మరోసారి ఈ క్లబ్లో తన పేరు చూసుకోవాలని ఆరాటపడుతున్నాడు. ఈ సినిమాలో బన్నీ తప్ప మిగిలిన నటీనటుల గురించి వివరాలేమీ బయటికి రాలేదు. అయితే కథానాయక పాత్ర కోసం సమంత పేరు పరిశీలిస్తున్నారన్నది ఇన్సైడ్ వర్గాల టాక్. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో బన్నీ సమంత జంటగా నటించారు. ఆ తర్వాత పుష్పలో ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది సమంత. ఆ తర్వాత ఇద్దరు జోడీ కట్టడం ఇదే తొలిసారి. అయితే ఈ మధ్య సమంతకు యాక్షన్ ఇమేజ్ వచ్చేసింది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటుంది. ఈ సినిమాలోనూ సమంత పాత్ర కొత్తగా ఉంటుందని, ఆమెను గ్లామర్ డాల్ గా చూపించడం లేదని తెలుస్తోంది. సమంతతో పాటు మరో కథానాయకికి ఈ కథలో చోటుందని, ఆ పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ ని ఎంచుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. జూన్ లో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఈలోగా మిగిలిన వివరాలు బయటకు వస్తాయి.